ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా, నీవే నాతో ఉండి మాట్లాడమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 7-8 వచనాల్లో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం ఇలాగ ఉన్నామా లేదా అని ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఉండకపోతే లేఖనములలో వ్రాయబడిన ప్రకారముగా మనమంతా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్తున్నాడు దేవుడు. దేవుడికి క్రియలు కావాలి. మనం ఏం పని చేస్తున్నామో, నేను ప్రేమిస్తున్నాను, అందుకే దేవుడికి నేను ఇది చేశాను, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాను అని మనం చెప్పేవారుగా మనం ఉండాలి. మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును అని రాస్తున్నాడు. అంటే దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే మనం ఉత్సాహంగా మనం ఇవ్వాలి. మనం ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. సనుగుకుంటూ బలవంతంగా ఎవరైనా సరే ఒక సువార్తికుడు చెప్పాడనో లేదంటే ఇంకొక రకంగానో అలా ఇచ్చినట్లయితే వాళ్ళని బట్టి దేవుడు ఎప్పుడూ కూడా సంతోషించడు. అటువంటి వారిని బట్టి బాధపడుతూ ఉంటాడు దేవుడు. దేవుడు సమస్తాన్ని వారికి ఇచ్చినా కూడా మరి దేవునికి ఇవ్వటానికి సనుగుకుంటున్నారు అంటే వారు బలవంతంగా, లేదంటే సువార్తికుడు చెప్పాడనో లేదంటే బలవంతంగా ఇచ్చినట్లయితే అది దేవుని అదే యాక్సెప్టబుల్ కాదు. కనుక దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమిస్తానని చెప్తున్నాడు దేవుడు. మనం దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు దేవుడు తింటాడా, దేవుడు దరిద్రుడా, ఇలా మాట్లాడే కొంతమంది దుష్ట సమూహపు గుంపులు కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ లేఖనం ఏమని వ్రాయబడి ఉంది? ఇక్కడ ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తానని చెప్తున్నాడు. మనము ఉత్సాహంగా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఉత్సాహంగా ఇవ్వటం మన విధి. దేవుడు దరిద్రుడా, దేవుడు అడుక్కుంటున్నాడా, దేవుడికి కావాలా, ఇటువంటి ప్రశ్నలు మనం వేయకూడదు. మనం అవిశ్వాసి చేస్తారు ఇటువంటి ప్రశ్నలు. విశ్వాసి ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రశ్నలు వేయడండి వాడు. దేవుడు ఏం చెప్పాడు అదే చేయాలి. మనం దేవుడు ఎవరికైనా ఒకసారి చెప్తాడు, ఏదైనా సరే అది చేయటం మనం అంతేది. ఎందుకు బ్రవ్వా, ఇటువంటి క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడూ కూడా మనం వేయకూడదు. క్వశ్చన్ మార్క్ నువ్వు వేసావంటే నువ్వు దేవునిలో ఉన్నవాడు కాదు. తల వంచుకుని చిత్తం ప్రభ అంటేనే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి వారిని దృష్టిస్తూ ఉంటాడు దేవుడు. దేవుడు చెప్పింది చేసి తీరాలి. ఆయన గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే ఆయన చెప్పింది మాత్రమే మనం చేయాలి. మనం ఇక్కడ దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించుని అన్నాడు కనుక ఉత్సాహంగా ఇవ్వాలి అంతే. మనం సనుక్కుంటూ బలవంతంగా మనం ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎవరికి ఇవ్వాలి అంటే
దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడటానికి ఎవరైతే దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తున్నారో, ఆ సువార్త ప్రకటన కొరకు ధనమును వెచ్చిస్తూ ఉన్నారో అటువంటి వారికి మనం ఇవ్వాలి. ఎవరైతే సత్యమును మాత్రమే ప్రకటిస్తున్నారో దానికి మనం సహాయపడాలి. మనం ఈ విధంగా సత్యము ప్రకటించుట ద్వారా అనేక మంది యేసుక్రీస్తుని గురించి వింటారు, విశ్వసిస్తారు. ఈవేళ సత్యమును ప్రకటించే వారి కంటే కళ్ళబొల్లి కథలు, అబద్ధాలు చెప్పేవారిని మనుషులు ఎక్కువగా నమ్ముతూ ఉన్నారండి వేళ. కనుక దైవలేఖనం ఏమైతే వ్రాయబడి ఉందో దైవలేఖనములో దానిని మాత్రమే మనం నమ్మాలి. మేము చదివి వినిపిస్తున్నాం మీకు, మేము అది ఉంది, దైవ గ్రంథంలో ఇలా ఉంది కనుక ఇలా చెయ్యాలి అంతే మనం. కనుక దేవుడు ఉత్సాహం ఇచ్చే వారిని ప్రేమించునని మాట్లాడుతూ ఇంకా ఇలాగ ఇవ్వటం ద్వారా, దేవుని సేవకులు సహాయపడటం ద్వారా, అక్కర్లో ఉన్న ఇతరులకు సహాయపడటం ద్వారా, అంటే దేవుని సేవకే కాకుండా అక్కరలో ఉన్న వాళ్ళకు కూడా మనం సహాయపడుతూ ఉన్నప్పుడు ఏం చెప్తాట, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉంటారని చెప్తున్నాడండి. అంటే నువ్వు ఇచ్చుట ద్వారా అన్నిటిలో కూడా సర్వ సమృద్ధి గలవారిగా ఉంటారు. అంటే నీకు ఎటువంటి కొదవలు కూడా నీకు ఉండవు. దేవుడు తెలియచేస్తున్నాడు నీకు. అందుకే అప్పిచ్చేవారు దయాళులు భాగ్యవంతులు అని చెప్తున్నాడండి పాత నిబంధన గ్రంథంలో. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? ఇక్కడ మనకి అన్నిటిలో కూడా ఎల్లప్పుడూ కూడా మీరు సర్వ సమృద్ధి గలవారై. ఇది ఎలా సాధ్యం ఇది అంటే, ఇప్పుడు చూడండి, సారెపతి స్త్రీ ఉంది, ఆమె ఆ పూటకే భోజనం ఉంది. అయితే ఏలే వెళ్ళాడు, మొదట తెమ్మన్నాడు, మొదట తీసుకుని వచ్చింది. ఆ ప్రవక్త మాట విందండి. తను వినుట ద్వారా ఆ కరువు కాలం అంతా కూడా ఆమె సర్వ సమృద్ధిగా తిందండి. తను తన బిడ్డ ఏలియా కూడా సర్వ సమృద్ధిగా తిన్నారండి వాళ్ళు. కానీ వాళ్ళకి ఆ పూటకే ఉంది. కానీ దేవుడు ఎలా చేశాడు? ఆ ఏలి అడిగినప్పుడు ఉత్సాహంగా ఇచ్చింది తప్ప సనుక్కుంటూనే బలవంతంగా నాకే లేదంటే మళ్ళీ మెడకు ఒక డోలు, ఒక సామెత ఉండో చూసారా? ఇలాగ అనుకోలేదండి తను. అలా అనుకుని ఉంటే ఆవిడ సర్వసమృద్ధి గలదానిగా ఉండేది కాదండి తను. కనుక ఆయన చెప్పినట్టుగా చేసింది. పోన్లే ఏముంది, ముగ్గురు ఎంత ఉంటుందని అనుకుందండి తను. ఈ పూటకే ఉందని చెప్పిందండి. అందులోనే కొంచెం పట్టురమ్మన్నాడు. సరే ముగ్గురు సమానంగానే తిందాం, పని ఏముంది, మరి రేపటి నుంచి మళ్ళీ వస్తే కదా, ఒక మనిషికి సహాయం చేస్తే ఏమవుతుందని చెప్పి అనుకుందండి. అలా చెయ్యట ద్వారా సర్వ సమృద్ధిగా, అంటే కడుపు నిండా ఆ కరువు కాలం అంతా కూడా ఆ పిండి తగ్గిపోలేదు, నూనె తగ్గిపోలేదండి. అంటే దేవుడు మహాశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి వాడు దేవుడు అండి. ఆయన ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే సర్వ సమృద్ధిగానే దేవుడు ఇస్తాడు మనకి. దేవుడు ఏదైనా సరే మన్నా సర్వ సమృద్ధిగా ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళకి మాంసం కావాలంటే పూరేళ్ళు ఇష్టం వచ్చినట్టు పడేసారండి. తిన్నారండి వాళ్ళు, మిగిలిన పడేసారండి వాళ్ళు. నీళ్ళు ఏమంటే బండ నుంచి విపరీతంగా నీళ్ళు వచ్చినాయి. అలా కొంతమందికి సరిపోయి కొంతమందికి సరిపడగా ఇవ్వలేదండి దేవుడు. దేవుడు ఏం చేసినా సర్వ సమృద్ధిగానే చేస్తాడండి. ఉత్సాహంగా ఇస్తేనే ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయండి. మనం దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అనేకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి మనకి. కనుక మీలో మీరు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై, నువ్వు ఎప్పుడైతే సర్వ సమృద్ధి గలవాడుగా నువ్వు ఉన్నావో, నువ్వు ఉత్సాహించుట ద్వారా నీకు ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి దేవుడు కలగజేశాడు. అప్పుడు నువ్వేం చేయాలి? పిసిని కొట్టుతనం రాకూడదండి. ఎక్కువ వచ్చినప్పుడు మనకి చాలా మంది లేనప్పుడు ఒకలానే ఉంటారు, డబ్బులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేయి ముడుచుకుపోతుంటుందండి, ఇవ్వటానికి ఓపెన్ అవుతుంది చేయి. చాలా మందికి లేనప్పుడు అన్ని బాగానే చేస్తారండి వాళ్ళు, తక్కువలో ఉన్నప్పుడు బాగానే చేస్తూ ఉంటారు. ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆ చెయ్యి ముడుచుకునే ఉంటుంది తప్ప తెరుచుకోదండి అది. అందుకే
ఉత్తమమైన ప్రతి కార్యము చేటుకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడని చెప్తున్నాడు దేవుడు. సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తూ ఉంటాడండి దేవుడు. ఎప్పుడు నీకు సర్వసమృద్ధిగా ఎల్లప్పుడూ దేవుడు చేస్తున్నప్పుడు వాటితో నీ ఉత్తమమైన కార్యాలను చేయాలి. షునేమీరాలు ఉంది, మనకు తెలుసు. ఆమె గనురాలుగా పిలువబడింది ఆమె. అయితే ఎలీషా ప్రాంతానికి వచ్చినప్పుడల్లా కూడా ఆయన దైవజనుడని, ఆమె కొంచెం ఆస్తిపరురాలు, ఆవిడ గొర్రెలుగా పిలువబడిందండి. ఆవిడ షునేమ పట్టణంలో ఉంటుందండి. తన ఇంటికి రమ్మని బలవంతం చేసేదండి ఎలీషాని. తను వచ్చే వరకు కూడా ఒప్పుకునేది కాదండి. అంటే దేవుడన్నా, దైవజనుడన్నా, దేవుని మాటలన్నా ఎంతో ఆసక్తి ఉందండి తనకి. ఎలీషా వచ్చాడు ఆ గ్రామానికి తెలిసిన వెంటనే పనులన్నీ కూడా ఆపేసుకునేదండి తను. అన్ని పనులు పక్కన పెట్టేసేదండి తను. ఎలీషా దగ్గరికి వచ్చేసేదండి. ఆ ఎలీషాకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపరిచి అప్పుడు సమృద్ధిగా ఆయనకి అన్నీ కూడా చూసి పంపించేదండి. అలా తరచూ వస్తూ ఉన్నప్పుడు ఈవిడ ఇంటికి వెళ్తే ఇవిడ ఎలాగో ఊరుకోదు, వెళ్ళకపోతే అని చెప్పి ఎలీషా కూడా అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడికి వచ్చే తన ఇంటికి వెళ్ళకపోతే ఊరుకొస్తాను, వెళ్ళే వరకు అక్కడే ఉంటుంది అని చెప్పి ఎలీషా కూడా వచ్చిన తర్వాత ఆవిడ రావటం వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు తన భర్తతో మాట్లాడింది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదనని మాట్లాడుతున్నాండి. ఈవేళ దైవజనులు అందరూ భక్తిగల వారు కాదండి. ఈవేళ చాలామంది మోసగాళ్ళు, ఈవేళ చాలామంది అబద్ధకులు, కేవలం బ్రతకడానికి సేవలోకి వచ్చేటువంటి వారండి వాళ్ళు. ఏ అబద్ధం ఆడటానికైనా వెనకాడినటువంటి వారండి. ఈవేళ క్రీస్తునామం అవమానింపబడుతుందంటే వాక్యం తెలియనటువంటి ఇటువంటి వారి వల్ల దేవుని నామం అవమానింపబడుతుంది. కానీ తనైతే అంటుంది, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దేవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును గనుక ఆయనకి ఒక గది కడదాం, మన గోడ మీద ఒక గది కడదాం, ఒక మంచం చేద్దాం, ఆయన విశ్రాంతి తీసుకోవటానికి ఒక దీపస్తంభాన్ని పెడదాం, ఒక పీటను ఏర్పాటు చేద్దాం. చూడండి ఎన్ని చెప్తుందో చూడండి. ఇవన్నీ కూడా చేద్దామన్నప్పుడు భర్త కూడా చూడండి ఒక మంచి పనికి, ఉత్తమమైన దానికి, ఒక దేవుని సేవకునికి చేస్తున్నప్పుడు వద్దని చెప్పలేదండి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఒకవేళ భర్త అంటే భార్య సపోర్ట్ చేయాలి, భార్య అంటే భర్త సపోర్ట్ చేయాలి, కానీ అననీయ సభ్యులలాగా ఉండకూడదండి. వాళ్ళు దేవునికి ఇస్తారని మొక్కుబడి చేసుకుని వాళ్ళు దేవునికి ఇవ్వలేదండి. వాళ్ళు తత్ఫలితంగా ఇద్దరు కూడా చనిపోయారు. కానీ ఈమెయితే అలా కాదండి. తన భర్త కూడా నీకు ఎలా బాగుంటే అలా చేయమని చెప్పాడండి. అలానే గది కట్టింది, మంచం వేసింది, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి బలను ఏర్పాటు చేసింది, ఒక దీపస్తంభాన్ని పెట్టిందండి. చూడండి ఈ విధంగా చేయటం ద్వారా ఆమె పిల్లలు లేరంట తనకు. ఆ పిల్లలు కావాలనే ఉద్దేశంతో కూడా ఈమె చేయలేదు. పిల్లలు కావాలని కూడా ఈవిడ చేయలేదండి. ఈవిడ అసలు ఆ టాపిక్ ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి తీసుకురాలేదండి. ఆవిడ నిస్వార్థంగా చేసిందండి. నా దేవుని పనికి, నా దైవజనుడికి నేను చేస్తున్నాను, నేను ఆయన దేవుని పని చేస్తున్నాడు, చాలా పట్టణాలు వెళ్తున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాడు, ఎండను పడి వెళుతూ ఉన్నాడు, ఆయనకి నేను కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి అనుకుంది. ఉత్సాహంగా చేసిందండి తనండి, నిస్వార్థంగా చేసిందండి. అయితే నా ఇంత ప్రేమ చూపిస్తుంది కదా, ఈమెకి నేను ఏమైనా చెయ్యాలని అడిగినప్పుడు, తన పరివాడిని అడిగినప్పుడు ఆమె నాకు ఏమీ వద్దని చెప్పిందని తను. చూడండి ఎంత నిస్వార్థంగా ఉందో చూడండి. ఆవిడ నాకు అది కావాలి, ఇది కావాలి, ఏమీ కూడా అడగలేదని తనండి. అప్పుడు ఏంటి ఏమీ వద్దంటుంది ఏంటి అని అడిగినప్పుడు, నీకేమన్నా తెలుసు అని అడిగినప్పుడు, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరని చెప్పినప్పుడు
ఎలీషా మీదటికి మరలా ఇదే రోజుకి మరలా నీ ఒడిలో బిడ్డ ఉంటాడని చెప్పాడండి. గమనించండి ఇక్కడ. అంటే చూసారా, మనం చేసే సత్కార్యాల వల్ల మనం ఉత్సాహంగా దేవుని పనికి సహకరించడం ద్వారా సర్వ సమృద్ధి గల వారిగా ఉంటాం. మనము మన ప్రతి ఎక్కర కూడా దేవుడు తీస్తూ ఉంటాడు. చూడండి, మీదటికి బిడ్డ ఉన్నాడు తన ఒడిలోను. తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నువ్వు ఉత్సాహంగా దేవుని పని చేసినట్లయితే, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు చేసినట్లయితే నీ అక్కర దేవుడు తీర్చుతూ ఉంటాడు. నీకేది కావాలో దేవుడు నీకంటే ముందుగానే దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు మనకు దేవుడు. మామూలు ఈవులు ఇవ్వడానికి దేవుడు మనకి శ్రేష్టమైన ఇస్తాడు, కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అయ్యింది అంటే నువ్వు శ్రేష్టమైన ఈవులు నీకు దేవుడు ఇస్తాడని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాల్సిన వాడు అన్నావు. కనుక మనం అందుకే ఉత్తమమైన ప్రతి కార్యము కూడా మనం చేయాలి. ఏది ఉత్తమమో ఆ కార్యాన్ని మనం చేయాలి. మనం దేవునికి సహాయం చేయాలి, దేవుని సేవలో మనం పార్టిసిపేట్ చేయాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన బలాన్ని ఇవ్వాలి, మనం సంపాదించిన ధనాన్ని కూడా మనం దేవుని సేవకు మనం ఉపయోగించాలి, ఇతరులకు కూడా మనం ఉపయోగించాలి. మనం అందుకే బైబిల్ అంతట్లో కూడా 2 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. అంతే 2 ఆజ్ఞలు బైబిల్ అంతా కూడా ముఖ్యమైనవి. కనుక నిన్ను వల్ల నీ అంటే నువ్వు ఎలా ఉన్నావో నీ పొరుగువాడు కూడా అలా ఉండాలి. నీ పొరుగువాడు పేదరికలో ఉన్నాడా, నీ పొరుగువాడు అక్కర్లో ఉన్నాడా, నీ పొరుగువాడు దీనస్థితిలో ఉన్నాడా, నీ పొరుగువాడు జబ్బుతో ఉన్నాడా, మన చుట్టం కాకపోయినా బంధువు కాకపోయినా ఎవరికైనా సరే అతను కూడా ఆదాము నుంచి వచ్చినటువంటి వాడే గనక, అతను కూడా మనకులాంటి మనిషే గనక మనం ఏంటంటే అతను ఆ విధంగా మనం చూసినప్పుడు అతనికి మనం తప్పనిసరిగా సహాయము చేయవలసిన వారమే ఉన్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాడు మనం. అందుకే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. ఆ షునేమీరాయిని ప్రేమించాడు దేవుడు. ఆమె కట్టిన ఇల్లుని గదిని చూశాడు, ఆ మంచాన్ని చూశాడు, ఆ భోజన బల్ల చూశాడు, ఆ దీపస్తంభాన్ని చూశాడు. ఆమె దేవుని సేవకు సహకరించింది. మీదటి మరలా సంవత్సరానికి కుమారుని అనుగ్రహించి ఉంటాడు దేవుడు. ఇది మనం తెలుసుకోవాలి మనం. అందుకే ఇంకా అపోస్తలుల కార్యాలు 9:36 చూసినట్లయితే తబిత అనే ఒక యవ్వనస్తురాలు ఉందని, ఇంకా పెండ్లి కూడా కాలేదని తనకి, యుప్పేలో ఆమె పేతురు యొక్క శిష్యురాలండి. చూడండి, పెంతెకొస్తేనే పండుగ రోజున పేతురు సువార్తను పాటిస్తే 3,000 మంది బాప్తిసం పొందారు. అటువంటి పేతురుకు శిష్యురాలంటే ఎంత గొప్పదో చూడండి, అర్థం చేసుకోండి. నిజంగా పేతురు గారికి శిష్యురాలను చెప్పుకోవడానికి గర్వపడాలి మన వేళ. క్రియల రూపంలో ఆయన ఏమో సువార్తను పాటిస్తూ ఉంటే ఈవిడ శిష్యురాలుగా ఉండి సువార్తకు సహకరించడంతో పాటు అక్కడున్న పేద విధవరాలందరికీ కూడా బహుశా ఈవిడ చేతి కుట్టు పని చేసేదేమో, బట్టలు అలటం తెలిసేమో తనకి. అందరికీ కూడా పేద విధవరాలందరికీ కూడా చిన్నతనంలోనే ఇవ్వాలి ఇచ్చే మనసు. అందుకే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమ ఇచ్చే మనసు కలిగి ఉందండి. ఇవాళ చాలా మందికి ఇచ్చే మనసు ఉండదండి. ఇవాళ దాచుకునే మనసు ఉంటుంది, కానీ ఇచ్చే మనసు చాలా మందికి ఉండదండి. ఇచ్చే మనసు లేకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదండి. నువ్వు అసలు ఇచ్చే మనసు ఎవరికి ఉంటుంది? యేసుప్రభు సమస్తాన్ని ఇచ్చాడు మనకి. ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చేశాడు. ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మనకి ఉపయోగించాడు యేసుప్రభు. ఆయన సమస్తాన్ని ఇచ్చాడు మనకి. ఈవేళ మనం నిలబడ్డ నేల మంది కాదు, భూమి నాది, అందులో సంపూర్ణత కూడా నాదే అని చెప్తున్నాడు దేవుడు. మనం ఉండటానికి నేలను ఇచ్చాడు, పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు, చక్కటి వెలుగిచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. చూడండి, దేవుడు మనకు అన్ని సమస్తము దయచేస్తాడండి. మనం నిర్మించిన వాడు కూడా దేవుడే. ఈవేళ మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మనకి దేవుడు అన్ని ఇస్తూ ఉన్నాడు. మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, దీర్ఘశాంతం ఇస్తున్నాడు, దీర్ఘాయుష్ ఇస్తున్నాడు, సమాధానం దయచేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తున్నాడు మనకి. దేవుడు అన్నీ ఇస్తున్నాడు, కానీ మళ్ళా తిరిగి మనం దేవునికి ఇవ్వలేము. మనం దేవునికి ఇవ్వడానికి మనసు రాదని మనం దేవునికి ఇవ్వడానికి 1కి 10 సార్లు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఊర్లో ఉన్న అప్పులన్నీ తీర్చుకుంటూ ఉంటారు, కానీ దేవుడు పక్కన పెడుతూ ఉంటారండి. రీసెంట్గా ఒక ఆవిడ పెళ్లి చేసింది. ఆ టెంట్ అతనికి ఇంకా ఇవ్వలేదండి, ఆ లైటింగ్ అతనికి ఇంకా ఇవ్వలేదండి, బెలూన్లు అతనికి ఇంకా ఇవ్వలేదండి అని మాట్లాడుతుందండి. వెళ్తేనే ఏదో నెల ఏదో కొంత దేవునికి చంద ఇచ్చింది, 2 నెలలు వేయలేదండి. ఎందుకు చెప్తుంది? ఇవన్నీ కూడాను అవన్నీ గుర్తున్నాయి, కానీ ఇంత ఘనంగా దేవుడు జరిపించిన కార్యానికి దేవునికి ఇవ్వటం గుర్తులేదండి ఆవిడికి. చూడండి ఎటువంటి మనసు కలిగి ఉన్నారో చూడండి.
మన వ్యక్తిగతంగా ఎన్ని లక్షలైనా ఖర్చు పెడుతుంటాం మనం, కానీ దేవుడిని పక్కన పెట్టేస్తుంటాం మనం. ఇది చాలా తప్పండి. చాలా మంది చేసే పని ఏంటంటే, ఇచ్చే మనసు నీది లేదు అంటే నువ్వు పరలోకం వెళ్ళవు. నువ్వు ఇచ్చే మనసు నీకు ఉండాలి. నీకు దేవుడు అన్ని ఇస్తున్నప్పుడు నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నువ్వు కూడా ఎటువంటి మనసు కలిగి ఉండాలి? ఇచ్చే మనసు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఇవ్వట్లేదు అంటే నువ్వు అపవాద సంబంధం. నువ్వు దేవుని సంబంధం కాదండి. దేవుడు ఎవరైనా ఇచ్చేసాడు యేసుప్రభు. కాదు లేదని ఒక్క మాట కూడా యేసుప్రభు ఎక్కడా కూడా చెప్పలేదండి యేసుప్రభు. మరి నీకు అటువంటి మనసు ఉందంటే, నువ్వు క్రీస్తుంటే నీకు అటువంటి మనసు నీకు ఎందుకు ఉంటుంది? అందుకే తబిత అని ఒక శిష్యురాలు ఉందండి. ఆమె ఆకస్మికంగా చనిపోయిందండి. పేతురు కౌరు పంపిస్తే పేతురు వచ్చాడు. విధవరాలు అందరూ కూడా ఏడుస్తున్నారండి. తను వేసుకున్న వస్త్రాలు చూపించి పేతురికి, ఇదిగో ఈ తబిత మాకు ఇచ్చి కుట్టించిన బట్టలు అని చూపిస్తున్నారండి. ఆ చిన్నతనంలో ఆ ఇచ్చే మనసు ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు చూడండి. అక్కడ విధవరాలు అందరూ కూడా ఏడుస్తున్నారండి పేతురు వచ్చినప్పటికి. అప్పుడు పేతురు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ తిరిగి లేచిందండి. చేసిన పనికి తిరిగి ఫలితాన్ని పొందుతూ ఉంటాం మనం. తిరిగి ప్రాణాలే తిరిగి దక్కించుకుందండి తను చేసిన మంచి పని వల్ల. అలాగనే మీలో ఉన్న కార్యసాధకమైన శక్తిని బట్టి మీరు అడుగు వాటి ఏంటికంటే ఊహించాడు అత్యధికంగా ఇస్తున్నాడు దేవుడు మనకి. ఎపిసి 3:20లో మరి దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం దేవుని సేవకు మళ్ళీ తిరిగి సహాయపడొద్దా? ఇతరులకు మనం సహాయపడొద్దా? అడుగు వాటిన్నిటికంటే ఊహించే వాటిన్నిటికంటే అత్యధికంగా దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం తిరిగి ఇవ్వద్దా? దేవుని సేవలో పార్టిసిపేట్ చేయొద్దా? ఎలా ప్రకటింపబడుతుంది దేవుని యొక్క సువార్త? మరి ఇంతకుముందు అమెరికా నుంచి ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చి మిషనరీస్ ఇండియాలో సువార్తను ప్రకటించారు. ఈవేళ ఇండియాలో సువార్త ప్రకటింపబడుతుందంటే కారణం ఎవరండి? వాళ్ళు పని కట్టుకుని ఎంతో వ్యయపరుచుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారని వాళ్ళు. ఇంకా అనేక మంది ఇక్కడ సేవ చేస్తున్నప్పటికీ చాలామంది సహకరించారండి. ఆ సహకరించడం ద్వారా ఇవాళ భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటింపబడుతూ ఉంటుంది. కనుక సువార్తను ఎవరికంటే సతీష్ కుమారు, జైపాల్ పెద్ద మినిస్టర్స్ ఉన్న వాళ్ళకే వాళ్ళు సహాయం చేస్తున్నారు తప్ప ఇంకా సామాన్యులకి ఈ మనుషులు కనపడండి వాళ్ళు. అది నిజమా కాదా? నిజం ఎవరు చెప్తున్నారు? ఎవరు అక్కర్లో ఉన్నారు? అక్కర్లో ఉన్నవాడికి సహాయం చేయలేము. అది ఒళ్ళు బలుసున్నవాడికి సహాయం చేయవలసిన మనం ఏమని మనం పేదరికలో ఉన్నవాడికి సహాయం చేయలేము మనం. అలాగే దేవుని సేవకు సహకారంగా ఉండాలి మనం. అందుకే ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. తబిత ఉత్సాహంగా ఇచ్చింది. దేవుడు ఆమెను ప్రేమించాడు. పేతురు ద్వారా మళ్ళీ తిరిగి నూతన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించాడు. కనుక మనము కూడా ఇచ్చేవారు ఉందాం, దేవుని చేత ప్రేమించబడేవారు ఉందాం. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు యేసు ప్రభువు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఉత్సాహం ఇచ్చేవారిని ప్రేమిస్తానని చెప్పారు తండ్రి. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఇవ్వాలి ప్రభు. సనుక్కుంటూ బలవంతంగా అది నీకు ఇష్టం ఉండదు తండ్రి. కనుక తండ్రి, మేము ఎల్లప్పుడూ ఉత్సాహంగా నీకు ఇచ్చేవారుగా, మా సమయాన్ని, మా ధనాన్ని, మా బలాన్ని కూడా నీకు ఇచ్చేవారుగా, అనేక మందిని సత్యంలో నడిపించేవారుగా చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు వరుస బలపరచుడు తండ్రి. మరి ఈ కెమెరా తండ్రి కొన్న తర్వాత 1000 ప్రసంగాలు పూర్తయినాయి తండ్రి యూట్యూబ్లో. ఇది 101వ ప్రసంగం, 1001వ ప్రసంగం తండ్రి. ఇంకా ఇంతకుముందు ఇంతకుముందు తండ్రి దైవకృపలోను వాటిలోను వీటిని చేసిన ఒక 700 ప్రసంగాలు ఉన్నాయి తండ్రి. ఏది ఏమైనప్పటికీ తండ్రి జరుగుతున్న గొప్ప సేవను దీవించి ఆశీర్వదించి ప్రభు ఇంకా అనేక సార్లు సాక్షిగా చేస్తండి. సరాల విషయంలో, చచ్చిబడి విషయంలో గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తుడు నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.